గల్ గల్ సప్పుల్ల గాజులు తెత్తానే రంగు రంగుల రైకలు తెత్తానే గాజులేసుకోయే పిల్ల మోదులన్నీ తీరా అవ్వనే నువ్వు ఒతకొండ గట్టుకు అయ్యను దోలకే నా జాడకు అయ్యను దోలకే నా జాడకు తిరిగత్తనే యవ బువ్వలకు. ఎన్నో అద్భుతమైన ఫోక్ సాంగ్స్ కూడా రాశారు, అంటే మన తెలంగాణ జానపద పాటలు. ఆ పాటల్లో చాలా పాటలు మీకు మంచి పేరు కూడా తీసుకొచ్చాయి. వాటి గురించి అసలు మీరు ఇక్కడ నుంచి ఆ ఫోక్ సాంగ్స్కి జానపదాల వైపు ఎలా మళ్ళారు? మొదటిసారిగా భక్తి కవినే, కాకపోతే చిన్ననాడు మేము అన్నీ ఎగురుకుంటూ పల్లెల్లో పాడుకున్నాం. కోలాట పాటలు, ఈ యొక్క చెండీలు ఆడుకుంటూ గోటీలు ఆడుకుంటూ పాడుకున్నాయి. ఒకటి కాముడు అనేది ఈ పండుగ, ఆ కాముడు పండుగ అని వస్తుంది. అప్పుడు ఆ చప్పట్లు కూడా వాడే ఈ పాటలని విని, సార్ మరి ఇవే రాస్తారు, మీరు ఇది కూడా రాస్తే బాగుంటుందని అప్పుడు నిర్మాతలు ఇప్పుడు సిడీ క్యాసెట్ ఉన్నప్పుడు అడిగితే, భక్తి కాక ఇవి కూడా మీకు వస్తాయి కదంటే అప్పుడు అది కూడా రాయడం జరిగింది. మీరు మొట్టమొదటగా రాసిన ఫోక్ సాంగ్ నాకు మంచి అంటే ఎన్నో పాటలు వచ్చు, కాకపోతే ఏంటంటే నాకు నిర్మాత దొరకక, నాకు డబ్బులు లేక, అప్పుడు ఒక నిర్మాత దొరికితే సిద్దిపేటలో, అది ఏంటంటే భక్తి పాటలు బాగా పోతున్నాయి అన్నగారు, ఈ జానపదం కూడా ఒకసారి చూడండి అంటే, మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రతి సినిమా హీరోలు విన్న పాట ఒకటే. గల్ గల్ సప్పుల్ల గాజులు తెత్తానే రంగు రంగుల రైకలు తెత్తానే గల్ గల్ సప్పుల్ల గాజులు తెత్తానే రంగు రంగుల రైకలు తెత్తానే గాజులేసుకోయే పిల్ల మోజులన్నీ తీరా మంజుల మనసు పడితేనే నీ మీద మరదాల నీ మేన భావను నేను గాదా గల్ గల్ సప్పుల్ల గాజులు తెత్తానే రంగు రంగుల రైకలు తెత్తానే గుండీల రైక దానా ఎట్లా బండెక్కి నువ్వు పోతుంటే సన్నని నడుము దానా నిన్నిడిసి బతకనే జానా ఉంగరాల కురులు బంగారు కుచ్చు జడలు మంజుల మనసు పడితేనే నీ మీద మరదాల నీ మేన భావను నేను గాదా గల్గల్ సప్పుల్ల గాజులు తెత్తానే రంగు రంగుల రైకలు తెత్తానే. ఇది ఆంధ్రదేశం అంతా ఊపిన పాట. ఇప్పుడు కూడా ఏ కళాకారుడు కానీ పౌరవంతా అయిపోయినాక మాత్రం ఈ గల్గల్ సప్పులని ఆంధ్రదేశమే కాక ప్రపంచ దేశాల్లో అమెరికాలో ఎక్కడ తెలుగు ఉంటే అక్కడ ఈ పాట నాకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది. ఇలాంటి అద్భుతమైన పాటలు రాసిన అవధూర్తి లక్ష్మణ్ గారు అసలు ఏం చదువుకున్నారు చిన్నతనంలో? మా అమ్మ నాన్న ఏంటంటే స్కూల్కి వేసి మా కొడుకు ఒక జాబ్ చేయాలని అనుకునేవాళ్ళు, కానీ నాకు చిన్నప్పుడు ఏంటంటే ఈ కొండగట్ట అంజన దగ్గర కూడా బాగా అలవాటు అయిపోయింది. అయితే చదువుకోర బిడ్డ అంటే ఈ స్కూల్ బ్యాగులు తీసుకుపోవడం, మా ఊరు పక్కన ఒక వాగు ఉంటుంది, ఆ వాగులో చెట్ల కట్టేది, అందులో దునికి ఆడుకునేది. అయితే ఎప్పుడు మళ్ళీ ఏ చెప్పినా కానీ మా అమ్మ చెప్పేది కొండగట్టుకుపోతున్నాను. అరే కొడుక నువ్వు చదువుకుంటలేవు, నీ సంగతి మీ నాన్న చెప్తా అంటే మా అమ్మ మీద ఒక పాట పాడేది. అవ్వ నేను ఒతకొండ గట్టుకు అయ్యను దోలకే నా జాడకు అవ్వ నేను ఒతకొండ గట్టుకు అయ్యను దోలకే నా జాడకు అయ్యను దోలకే నా జాడకు తిరిగత్తనే యవ బువ్వలకు. మా అమ్మను బిడ్డ అగ్గిదారని కథ అని మా అమ్మ నవ్విపించేది, ఎందుకంటే అయ్యత్తే మళ్ళీ ఉల్లవుతుంది. అవ్వని కొండగట్ట అంటే ఏమన్నదని ఆ ఐడియాతోటి కొండగట్ట పేరు చెప్పుకుంటా ఇట్లా ఎగురుకుంటా దుంకుకుంటా. ఆ స్కూల్ అంటే ఇంట్రెస్ట్ లేక అది కూడా 6వ తరగతి వరకు అటెండెన్స్ ఏర్పించుకొని సారం పత్రాడుకొని 6వ తరగతి పాస్ అయినా. ఇక 7 సార్లు ఫెయిల్ అయినా అది చదువుకోలేదు. తర్వాత 1975లో ఎన్టీఆర్ సినిమాతోటి ఓలమ్మి తిక్కరింగిందనే పాటతోటి యమగోలు వచ్చినప్పుడు చూసి నేను కనక మహాలక్ష్మి రికార్డ్ డ్యాన్స్ ట్రూప్ వైజాగ్ విశాఖపట్నం వాళ్ళ టీంలో పనిచేయడం జరిగింది. 16వ ఏట రికార్డ్ డ్యాన్సర్ పనిచేసి కొన్ని 10 సంవత్సరాలు రికార్డ్ డ్యాన్సర్ పనిచేసిన. ఆ తర్వాత కరీంనగర్లో స్కూల్ పట్టుకొని డ్యాన్స్ మాస్టర్ పనిచేసిన. అట్లా నా కళ మారింది కాబట్టి చదువుకోలేదు, ఏ పని చేయలేదు. ఆ కొండగట్ట ఆంజనేయ స్వామి కవిత్వంతో ఫస్ట్ డ్యాన్స్ మాస్టర్ పనిచేసిన. తర్వాత కవిత్వం వచ్చిందంటే కొండగట్ట ఆంజనేయ స్వామి వెనుకకు మరి నన్ను చూడనీయలే తిరిగి. కానీ తర్వాత ఏంటంటే ఈ ఆడియో రంగము బ్రహ్మాండంగా పైకి వచ్చిన తర్వాత ఈ యూట్యూబ్ వచ్చి అప్పుడు ఈ ఆడియో రంగం పోయి చాలా అప్పులై ఇబ్బంది పడడం జరిగింది. అటు ఇటు మెల్లగా మళ్ళీ యూట్యూబ్లోకి వచ్చి మళ్ళీ కొద్దిగా పేరు ప్రతిష్టలు వచ్చిన. ఈ మధ్యలో చూడు 70% నా పాటలే ఇప్పటికీ వస్తున్నాయి. ఇక రిలీజ్ అయితే చాలా పాటలు ఉన్నాయి. అది ఆ చదువు ఎందుకు ఏంటంటే ఈ డ్రామాలో ఇంట్రెస్ట్ తోటి రికార్డ్ డాన్సర్గా 10 సంవత్సరాలు చేసిన. చదువు వదిలిపెట్టిన. మా అమ్మ నాన్న అనేది నీ ఇష్టం బిడ్డ ఏమైనా చేసుకోంటే. తర్వాత మా నాన్న పైకి వచ్చిన తర్వాత కొండగట్ట ఆంజనేయ స్వామి పాటలు విని ఏ ఆటో ఎక్కినా, ఏ మోటార్లో, ఏ ఆటోలో, ఏ హోటల్లో నీ బిడ్డ నేను తిట్టినా
నాకు క్షమించంటే నాయన మీరు పెద్దవాళ్ళు అట్లా అనద్దు, బిడ్డ ఎడవైనా నీ పేరే ఒక దేవుని లెక్క అయిపోయినామని మా నాయన సంతోషపడడం జరిగింది. సార్ మీరు కొత్త విషయం తెలిసింది, మీరు రచయిత, సింగరు, ఆర్టిస్ట్ కాకుండా రికార్డింగ్ డాన్స్ కూడా చేశానంటున్నారు. రికార్డింగ్ డాన్స్ అంటే అప్పట్లో చాలా పేరు ఉండేది. ప్రతి ఊరు వాడ రికార్డింగ్ డాన్సులు పిలిపించుకోవటం, కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ పేరుతో సినిమా కూడా వచ్చింది. అయితే రికార్డింగ్ డాన్సులు ఇప్పుడు ఈ తరానికి పెద్దగా తెలియకపోవచ్చు, అంటే వాటికి పేరు మార్చుకున్నాయి, రకరకాలుగా మారిపోయినాయి. మీరు రికార్డింగ్ డాన్సర్గా చేసినప్పుడు అసలు మీ అనుభవాలు ఏమన్నా మాకు కొంచెం చెప్పండి సార్. ప్రతి ఊర్లో చిన్నగా టెంట్ లాగా వాళ్ళు వేసి రేకులు, ఇనుప రేకులు వేసుకొని చిన్న గుడారాలు వేసుకొని అప్పుడు రికార్డింగ్ డాన్సులు చేసుకుంటూ, అంటే పౌరాణికం నాటకం నడుతుండే, మధ్య మధ్యలో రిలీఫ్ కోసం రికార్డింగ్ డాన్సులు నడిచేటి. అప్పుడు అంటే ఇంత ఎగరడం, దుంకడం, బ్రేక్ డాన్స్ లేవు. కానీ ఇప్పుడు ఎన్టీఆర్, నాగేశ్వరరావు పాటల మీద మేము చేసుకుంటూ ఊళ్ళలో ఎంతో అనుభూతి ఉండేది, ఎంతోమంది అభిమానులు. అప్పుడు 25 MP 50 NP టికెట్ మాది మా చిన్న ఉన్నప్పుడు. అంటే 16 ఏటని రికార్డ్ డాన్సర్గా వచ్చిన, ఇవాళ వచ్చిన పిల్లలు, నిన్న ఇవాళ వచ్చిన పిల్లలకు మనం తెలియకపోవచ్చు. వాళ్ళు అనుకుంటారు మేమే బాగా యూట్యూబ్లో వచ్చి బాగా రాస్తున్నాం, పాడుతున్నాం అని. కాదు, అందరు తమ్ముళ్ళు చెప్పేది ఒకటే, చాలా సీనియర్ను. నేను అన్ని పాటలు చూసిన, ప్రతి ఒక్క పాట మీద అర్థం ఏంది. మేము గోటీలు ఆడుకుంటూ, ఆ గిల్లిదండ ఆడుకుంటూ మేము ఎన్నో పాటలు పాడుకున్నాం. కొన్ని వేల పాటలు మాకు తెలుసు. వాటే తెచ్చి ఇప్పుడు మార్కెట్ లేటెస్ట్ చేస్తారు అంతే. పల్లె పాటలు తెచ్చి మీరు కొత్త బాణ్యం కడతలేరు. కానీ ఈ అవధూర్తి లచ్చన్న, లక్ష్మణ అనేటోడు ఏం తెలియదు, నిన్న యూట్యూబ్లోకి వచ్చిన కొత్త తరం అనుకుంటుంది. కానీ వీళ్ళంతా యూట్యూబ్ పిల్లలు, 10-12 సంవత్సరాలు. కానీ ఇప్పుడు 1975 నుంచి రికార్డ్ డాన్సర్గా నా ప్రస్థానం మొదలుపెట్టి ఆఖరి కలం బట్టి భక్తి పాటల భక్తి కవిగా కొండగట్టు అన్నమయ్య అని నన్ను అక్కడ అయ్యగారులే నాకు సన్మానం చేసి అవార్డు ఇవ్వడం జరిగింది. మొదటిసారి రాసిన కాబట్టి కొండగట్ట అన్నమయ్యను ఆది కవిని. శ్రీనారాయణరెడ్డితోటి జానపద బ్రహ్మ అనే బిరుదు తీసుకున్నాను. ఎందుకంటే నా సాహిత్యము అది లుక్ కల్చర్, బుక్ కల్చర్ కాదు, బుక్లో చూసి కాపీ కొట్టం కాదు. దిగు దిగు నాగన్నా దిగరా సుందరి నాగా, పగవట్టగా ప్రార్థన విని అన్నా నాగన్నా, పాలు దాగిపోవేమయ్యా కోడే నాగన్నా. పల్లెల్లా రైతులు రాత్రి పంట పొలాలకు వెళ్ళి, కంటా చూడాక కాలు నీ పైన వేసిన గాని, కాటు వేయక నువ్వు కదిలిపోవయ్యా నాగా, కాలు చెయ్యి దాకిన గాని కసుబుసులాడాబోకు, ఎలుకాల వేటకు నువ్వు అన్నా నాగన్నా, ఎక్కబోకు మా గుడిసెలను కోడే నాగన్నా. ఇళ్ళకి ముగ్గులేసి ఇంట్లో మల్లెలు జల్లి, రమ్మని పిలిచిన నీవు భక్తుల ఇంటికి వెళ్ళి, చిన్నారులు నిన్ను చూసి చిందులేయ వచ్చిన గాని, వెన్ను తట్టి ముట్టిన గాని వేయబోకు నీదు కాటు, అవుదూర్తి ఇంట్లో అలిగి అన్నా నాగన్నా, చల్లకుండ కాడా సాగి పన్నవ నాగన్నా. ఈ పాట చూసి నువ్వు ఎంత చదివాను అడగా, నువ్వు చదువు రాయడం నమ్మనని శ్రీనారాయణ రెడ్డి ఎక్కడ త్యాగరాజ గాన సభలో పెట్టిన సన్మాన సభలో ఆయన చేతుల మీదుగా జానపద బ్రహ్మ అవార్డు తీసుకోవడం జరిగింది. సార్ మీ పాద దూలినంత కూడా కాదు మేమంటే, లక్ష్మణ అది ఏమైనా కానీ బ్రహ్మాండ పదాలు ఉన్నాయి, ఇవి ఏ బుక్లో లేవు ఈ పాము మీద పదాలని నాకు అవార్డు ఇవ్వడం జరిగింది సి నారాయణ రెడ్డి గారు. అద్భుతం సార్. అయితే మీరు ఇప్పుడు జనరేషన్కి యూట్యూబ్ తెలుసు, కానీ ఇంతకుముందు మీరు ఆడియో క్యాసెట్స్ కావచ్చు, వీడియో సీడీలు ప్రతి గుడి దగ్గర అమ్మేవాళ్ళు దేవుడి పాటలు. అసలు మీరు ఆడియో రంగంలో అసలు ఇప్పుడున్న జనరేషన్ ఈ మార్పులు ఏం గమనించారు? ఇప్పుడు ఏంటంటే అప్పటి పాటలలో అర్థం చూసి జనాలు సిడీలు కొనేది. నాకు ఆదిలాబాద్ నుంచి అమరావతి రాక కానీ, కాణిపాకం నుంచి ఆంధ్రదేశంలో అప్పుడు అన్ని జిల్లాలు ఆంధ్ర తెలంగాణ నా పాటలు మారుమోగేది. అర్థవంతమైన పాటలు మేము రాసినాం, అర్థంతో కూడుకున్న పాటలు రాసినాం. ఇప్పుడు ఏంటంటే డీజే సప్పులతోటి, ఆ డీజే సప్పులకు అలవాటు జనం కూడా అట్లా అలవాటు అయ్యారు. ఆ డీజే సప్పులతో పాట పోతు, కానీ అలా సింగర్ గొప్పతనం ఏం వస్తలేదు. ఇప్పుడు ఆటోటోన్ అని కొత్తగా వచ్చి ఇప్పుడు సింగర్లకు ఆటోటోన్ తీసేస్తే ఈ లేటెస్ట్ అసలు వాళ్ళు పాడే దమ్ము లేదు ఇప్పుడు సింగర్లకు. అప్పటి సింగర్లు వర్జనే వాడారు, వాళ్ళు ఏ ఆటోటోన్ లేకుండా, ఏ డీజే ఎఫెక్ట్ లేకుండా మంచి వాయిస్ తోటి మేము పాడినాం. నేను వాడినా పాడిపించిన, ఎంతోమంది కళాకారులు లైఫ్ ఇచ్చిన. అన్నగారు నారుకు వస్తే మనకి స్వరం ఉంటే చాలు, సరిగమలు తెలియకున్నా, కచ్చటి దెబ్బలు గచ్చటి దెబ్బలు తెలియకున్నా, శృతులు తెలియకున్నా, అపశృతులు వాడినా కానీ మేము ఓపికతో వాడించి ఎంతోమంది కళాకారులు పైకి తెచ్చిన. సగం మంది మర్చిపోయారు, సగం మంది గుర్తుంచుకోరు, అయినా పర్వాలేదు.
దీపము ఎప్పుడు వెలుతురేస్తుంది కానీ దాని కింద చీకటి ఉంటుందనే విధంగా మేము గురువులము. వాడు గుర్తు చేసుకోకపోయినా వాళ్ళని ముంగట తీసుకోకపోతే నా బాధ్యతగా ఇప్పటి కూడా ఎంతోమంది వస్తుర్రు. వాళ్ళకి ఏమి రాకున్నా కానీ వాని గొంతు ఉంటే నేను తమ్ముడు ఇట్లా వాడు అని ఇలా కీబోర్డ్ ప్లేయర్ అని కూడా వాని కీబోర్డ్ లేకపోతే కూడా నేను ఆ రెంట్ తెచ్చి వాళ్ళకి ఇచ్చి వాయించిపించుకొని టాలెంట్ తమ్ముడు ఈ పాటకి ఇట్లా కొట్టిన దగ్గర కూర్చుండి పెద్ద పెద్ద మేధావులతోటి సంగీతం స్వరపరిచిన నా సొంత పాటలకు నేనే బాణీలు తీసుకొని ఇటువంటి టోన్లు వేయాలి మీరని చెప్పుకొని వాయించిపించేది వాళ్ళకు. కీబోర్డ్ ప్లేయర్ వాడు ఏంటంటే వాళ్ళ ఆలోచన పరంగా వేరే నా పాటకు ఇలా ఉండాలి, మ్యూజిక్ బీట్ ఇట్లా ఉండాలని అప్పుడు అట్లా వాయించాం. కానీ ఇప్పుడు ఈ జనరేషన్లో డీజే తప్ప పాటకు అర్థం లేదు, ఇష్టం ఉన్నట్టు వాడుతారు, ఇష్టం ఉన్నట్టు రాస్తారు. అసలు ఏందో అయితే నాకైతే ఇప్పటి పెద్ద నచ్చలేవు. పాటల భావం ఉండాలి, నలుగురు తింటే వినసొంపుగా ఉండాలని నా భావన. ఇప్పుడు మీ పాటలను కూడా కొన్ని రీమిక్స్ చేస్తున్నారు, ఆల్రెడీ సూపర్ హిట్ అయినాయి. మరి ఇప్పుడు జనరేషన్కి తగ్గట్టుగా మార్పు అవసరం అంటారా లేదా? ఇప్పుడు అదే అంటాడు నిర్మాత, ఈ పాటను ఇలా తీసుకుపోవాలంటే అన్నగారు మీరు అప్పుడు బ్రహ్మాండంగా వెళ్ళాయి, కానీ ఈ జనం ఇప్పుడు మీరు ఇస్తుర్రు, సరే డబ్బులు ఎంతో తీసుకుని ఇస్తుర్రు, మేము దానికి బాగా ఖర్చు చేస్తున్నాం అన్నగారు, మీరు ఏమనుకోవద్దు, మీ పదాలను మార్చాం కానీ మీరు డీజే సప్పులతో మేము ఇట్లా చేసుకుంటామంటే ఇక ఎందుకంటే వాళ్ళ కష్టాన్ని వాళ్ళు మరి డబ్బులు పెడతారు కదా. ఇప్పుడు నేను ఏమి అనలేకపోతున్నా, తమ్ముడు మన్నాడు అని నా సాహిత్యం మాత్రం కూని చేయకూరి, మీరు డీజే సప్పులు పెట్టుకుని ఏమన్నా చేసుకొని పదాలను మాత్రం మార్చకుండా అలానే పెట్టిస్తాం.